మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఖాళీగా ఉన్న 55 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం నిరుపేదలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద రస్తారోకో చేపట్టారు. తమకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క రామాయంపేట మున్సిపాలిటీలో దాదాపు చాలా మంది కూడా ప్రతి వార్డులో అన్ని ఎలక్షన్లకు కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మాకు ఓటేయు లిస్టులో మీ పేరు ఉంది అని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసిన ఈ నాయకులు మేము ఒకటే అడుగుతున్నాము. ఈ యొక్క గత ప్రభుత్వాలు మోసం చేసిన ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు తొందరగా చొరవ చూపి ఆ 56 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి తొందరగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా నిన్న పోలీసు వాళ్ళు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్తే వీళ్ళందరి మీద కేసులు చేస్తామని చెప్పేసి బెదిరించి నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ పోలీసు వాళ్ళు చేసిరట. పోలీసు వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఆకిలు నూకే వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. ఇంకా మిగతా సున్నాలు వేసిన వాళ్ళకు పరిచయం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇండ్లు ఉన్న సొంత భూములు ఉన్న సొంత ప్రాపర్టీలు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. కానీ పేద ప్రజల వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం, వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళినాం, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. అయినా కానీ ఏ ప్రయోజనం లేదు మాకు. ఇక్కడ మాకు కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు.